ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి నరసింహానాయుడు గారిని చూసి అమ్మెందుకు కంగారు పడుతోంది? అంత భయంగా ఎందుకు వెళ్ళిపోయింది? ఏం జరుగుతుందో, అమ్మెందుకు కంగారు పడుతుందో, నాతో చెప్పడానికి కూడా ఎందుకు భయపడుతుందో ఏం అర్థం కావడం లేదు. మాకు తెలియని ఏదో బాధని అమ్మ గుండెల్లో రహస్యంగా మోస్తుంది. అదేంటో తెలుసుకుని ఆ బాధని భయాన్ని పోగొట్టాలి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ పొలం దగ్గర ఉన్నారు? ఇది మా కోడలికి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం కదా. అంటే ఇది మీ కోడలు గారి పొలమేనండి. ఆ పక్కనే మా బంధువుల పొలం ఉంటే చూపించడానికి వచ్చాను. అదేంటి పంతులు గారు, నాకు అమ్ముతానన్న పొలం ఇదే కదా. ఏ పొలం? నా కోడలి పొలమా? అది అమ్మాలంటే నా కోడలు రావాలి కదా. ఇంతకు ముందే వచ్చారు కదా. ఏం మాట్లాడుతున్నారు? నా కోడలు వచ్చిందా? అంటే మీ కోడలు గారి పొలం కాదండి. ఆ పక్కన అదే మన వెంకట్రావు గారి కోడలు పొలం ఉంది కదా, వాళ్ళ పొలం అమ్ముతున్నారు. ఈయనే కొంటున్నారు. వాళ్ళ కోడలు గారు వచ్చి వెళ్ళారు. అదయ్యా సంగతి. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. నా కోడలు వచ్చిందేమో, ఇన్నేళ్ల తరువాత నా కోడల్ని చూడబోతున్నానేమోనన్న ఆశ కలిగిందయ్యా. వెంకట్రావు గారి కోడలు గురించి నువ్వు మాట్లాడింది. సర్లే, ఉంటాను పంతులు గారు. అలాగేనయ్యా. అదేంటి పంతులు గారు అలా అబద్ధాలు చెప్తారు? అయ్యా మీకిక్కడ విషయాలు చాలా తెలియవు. మీరు కొంటున్న పొలం ఒక మహానుభావుడి పొలం. మీకంతా వివరంగా చెప్తాను, పదండి. ఏంటి నీ అదృష్టం, నువ్వు అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నావు. యు ఆర్ రియలీ గ్రేట్. దట్ ఈజ్ మ్యాగీ. నిజంగా నీ అంత లక్కీ ఫెలో ఎవరు ఉండరే. నువ్వేమడిగినా ఇచ్చే మీ మమ్మీ ఉండగా నీకు లోటేముందిలే. మా మమ్మీకి నేనంటే ఎంత ప్రేమో చూసారుగా. కార్ తగలబడితే కొత్త కార్ కొనిచ్చింది. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే. నన్ను యూత్ లీడర్ గా మినిస్టర్ గారు కార్యకర్తలందరి సమక్షంలో నిలబెట్టబోతున్నారు. అప్పుడే యూత్ లీడర్ అయిపోయావు. రేపటి నుంచి నిన్ను కలవాలంటే చాలా కష్టమేమో. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. యూత్ లీడర్, ఆ తర్వాత ఎమ్మెల్యే, నెక్స్ట్ మినిస్టర్, ఫైనల్ గా చీఫ్ మినిస్టర్. అదే నా గోల్. అయ్యో మనం ముందుకు వెళ్ళిపోయామే. అవును కదూ. God. షిట్, దిగి చూద్దాం ఏమైందో. ఓ షిట్. ఏంటే కార్ దిగబడిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు నెట్టండి, నేను డ్రైవ్ చేస్తాను. హే, గట్టిగా పుష్ చేయి. కొంచెం గట్టిగా పుష్ చేయండి. ఇంకొంచెం.
ఏంటే నువ్వు యూత్ లీడర్ కాబోతున్నావన్న ఆనందంలో ఉన్న మమ్మల్ని నీ కారు ఇలా పరీక్షిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాము? డోంట్ వరీ, ఇప్పుడు మా బావ ఉన్నాడుగా, కాల్ చేస్తే క్షణాల్లో వచ్చేస్తాడు. పాపా బావా, నా కారు ఇక్కడ గుంతలో ఇరుక్కుపోయింది. నేను నీకు లొకేషన్ పంపిస్తాను, ఇప్పుడే వచ్చేసాయి. 5 నిమిషాల్లో నీ ముందుంటా. ఓకే ఓకే బావా. మా బావ వచ్చేస్తున్నాడు, మీరేం టెన్షన్ పడకండి. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. హా, అవును, ఇది వాడి చెల్లెలే. తనే. వాడిని ఎలాగో ఇన్సల్ట్ చేయలేకపోయాను, దీన్ని ఇన్సల్ట్ చేస్తే వాణ్ణి చేసినట్టేగా. అలాగే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎస్. పాపా, అరే అయ్యో అయ్యయ్యో. పాపా, నువ్వేం టెన్షన్ పడకు, ఈ కార్ ఎలా బయటికి తీసుకురావాలో నేను చూసుకుంటా కదా. ఒక్క నిమిషం. అబ్బా చా, ఏమైంది బావా? నువ్వు పిలిచావన్న హడావుడిలో తాడు తీసుకురావడం మర్చిపోయాను. అయ్యో, తాడు లేకుండా గోతిలోంచి కారు ఎలా బయటకు వస్తుంది? కట్టడానికి ఒక తాడు కావాలి, అంతేగా? ఆ, తాడు బదులు ఏం వాడాలో నాకు ఒక ఐడియా ఉంది. ఏం కావాలి? నేను అర్జెంటుగా వెళ్ళాలి, తప్పుకోండి. మీ అన్నయ్యకి మా ఫ్యాక్టరీలో జాబ్ ఇచ్చాం. మీరుండడానికి ఇల్లు కూడా ఇచ్చాం, మంత్లీ శాలరీ కూడా ఇస్తున్నాం. ఎంతో చేస్తున్న మా రుణం తీర్చుకునే ఛాన్స్ ఇప్పుడు నీకొచ్చింది. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడుదురు. నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్తున్నాను కదా. ఇక్కడ కారు కదులకు మేం బాధపడుతూ ఉంటే నువ్వు అంత అర్జెంటుగా వెళ్ళి ఎవరిని ఉద్ధరించాలి? మీ కారు ఆగిపోతే నేనేం చెయ్యాలి? నువ్వేం చేయక్కర్లేదు, నీ ఒంటి మీద ఉన్న చున్నీ ఇచ్చేసి. వదలండి ప్లీజ్ అండి. నేను ఈ పచ్చళ్ళు అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. పచ్చుళ్ళ డెలివరీ తర్వాత కూడా ఇవ్వచ్చు, చున్నీ లేకుండా కూడా వెళ్ళొచ్చు. వదలండి, ఇప్పుడు ప్లీజ్. రెండు కూడా.